ఉమ్మడి గోదావరి జిల్లాలు అంటేనే ప్రత్యేకం. మరి గోదావరి జిల్లాలంటేనే అన్నీ ఎక్కువే కదా. ప్రేమైనా కానీ, ఆప్యాయత అయినా కానీ, ధ్యాన ప్రచారమైనా కానీ, ధ్యానులైనా కానీ, సేవకులైనా కానీ అత్యంత అద్భుతంగా చేసేవాళ్ళంటే గోదావరి వాళ్ళు. మరి ఈస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్ మాట విందామా? ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ కానవరం శ్రీను గారు అక్కడ ఆయన మాట్లాడుతూ వారి టీం మొత్తంతో మాట్లాడిందిగా సూచన. 108 గ్రామాలలో ప్రచారం చేస్తూ ఒక పెద్ద ఉత్సవం చేశారు వీళ్ళంతా. ముఖ్యంగా కానవరం శ్రీనివాస్ గారు ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ చాలా ఉధృతంగా ధ్యాన ప్రచారం జరిగింది. వారి మాటల్లో విందాం. ఆ కార్యక్రమం చప్పట్లు కొడదాం. 108 గ్రామాలంటే మాటలు కాదు. పల్లివేలు శ్రీని గారికి చప్పట్లు కొడదాం. ఈరోజు యమాహిమీలు ఉన్నారు ఇక్కడ అందరూ. ఈస్ట్ గోదావరి అంటేనే మామూలు కాదు. తొందరలోనే అన్నవరంలో ఒక గొప్ప కార్యక్రమం పెట్టుకోబోతున్నాం. మీరందరూ రావాలి దానికి, ఈ మాస్టర్స్ ఆధ్వర్యంలో. మన గురువు గారు ఏదైతే మనకి అందించారో ప్రతి గ్రామంలోనే కూడా ధ్యానం అనేది తెలియకుండా ఉండకూడదు. ప్రతి గ్రామంలోనే మనకు పిరమిడ్ రావాలి. ప్రతి వ్యక్తి కూడా మరి ఈ శ్వాస విజ్ఞానాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. మనం పొందుతున్న ఆనందాన్ని మరి అందరికీ అందించడమే మన జీవిత ధ్యేయంగా మన గురువుగారు మనకు అందించిన మార్గంలో మనం అందరం నడుస్తున్నామండి. మాది ఈస్ట్ గోదావరి. మరి ఈస్ట్ గోదావరి టీం అంతా కూడా మాకు 108 గ్రామాలు, ఇప్పుడు దామోదర్ సార్ చెప్పినట్టు 108 గ్రామాలు మేము దత్తత తీసుకుని మరి 108 గ్రామాలు కూడా ప్రతి ఇంటింటికి కూడా మరి పాంప్లెట్ ఇవ్వడమే కాకుండా కానీ ప్రతి ఇంట్లోని కూడా ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి వాళ్ళకి ధ్యాన పరిచయం చేసి ధ్యానంలో కూర్చోబెట్టి మేము రావడం జరుగుతుందండి. అద్భుతమైన వర్క్. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి జిల్లా నుంచి కూడా ఇలాగే చేయాలని మేము కూడా ఆకాశిస్తున్నాం. ఎందుకంటే మాకు చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తున్నాయి. ధ్యాన పరిచయం చేస్తే వాళ్ళు ఇంకా మనల్ని వదిలిపెట్టకుండా మరి మనతో పాటు మరి మా గ్రామం ఎప్పుడు వస్తారు, మాకు క్లాసులు ఎప్పుడు పెడతారని చెప్పేసి వాళ్ళే ఫోన్లు చేసి అడిగే పరిస్థితి వచ్చిందండి. అంటే ధ్యానం అనేది పరిచయం చేస్తే ఎంతో అద్భుతంగా మన ఆశయం ముందుకు తీసుకెళ్ళిపోతామండి. అదే దాంట్లో మేము అందరం కూడా టీమ్గా మరి మా జిల్లా నుంచి, మా ఈస్ట్ గోదావరి నుంచి మరి అద్భుతంగా వర్క్ చేస్తున్నారు మీ మాస్టర్స్ అందరూ కూడా. దీంట్లో భాగంగా మాకు ఎప్పుడు కూడా విజయ భాస్కర్ రెడ్డి గారు కానీ, దామోదర్ సార్ కానీ, మాకు శివ గారు కానీ, మాకు అన్ని విషయాల్లోని కూడా మాకు ఎప్పుడు కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటూ మేము ప్రచారం ఎలా చేయాలో మరి వాళ్ళ కనుసైగులో మేము నడుస్తున్నామండి అద్భుతంగా. మరి ఈరోజు ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఈ కైలాసపురిలో ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇది ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ యాగంలో మనం పాల్గొనడం మరి దీంట్లో కూడా మన అందరినీ భాగస్వాములు చేశారు ఇక్కడ ఉన్న టీం వాళ్ళందరూ కూడా. ఇక ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ఒకసారి మనందరం కృతజ్ఞతలు చెప్పుకుందామని. మరి ఇంతమందికి ఇక్కడ మరి ప్లాట్ఫామ్ ఇచ్చి అందరికీ అకామిడేషన్ ఇచ్చి ఎక్కడ ఎవరికి కూడా అశాంతి అనేది లేకుండా ఎంతమంది వచ్చినా సరే మరి ఎంతో అద్భుతంగా మరి అక్కడ అన్నదానం కానివ్వండి, ఇక్కడ వసతి కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్లాట్ఫామ్ స్టేజ్ దగ్గర కానివ్వండి, అసలు ఎక్కడ కొరత లేదు, ఎక్కడ ఇసుపు లేదు, కుసిపోదన్నట్టుగా అంత ఆనందంగా ఉంది. అదే మాదిరిగా మాకు 108 గ్రామాల్లో కూడా అలా చేసుకోవాలి. ఎందుకంటే మాకు రేపు ఉగాదికి వశిష్ఠ గౌతమి అద్భుతమైన ప్రాజెక్టు అందరికీ తెలుసండి. దాంట్లో ఉగాదికి 7 రోజుల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ 7 రోజుల ఉత్సవాలకి మరి ఆ చుట్టుపక్కల 108 గ్రామాలు కూడా మేము తయారు చేసుకుని మరి ఇంత వైభవంగా కూడా మరి ఆ 7 రోజుల కార్యక్రమం కూడా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. మీరందరూ కూడా రావాలని ఇదే వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నానండి, ఆత్మబంధువులందరినీ. అలాగే మాకు ఇక్కడ సపోర్ట్ ఫుల్గా ఉందండి. మాకు భాస్కర్ రెడ్డి గారు కానీ, దామోదర్ గారు కానీ, శివ గారు కానీ, ఇక్కడ ఉన్న సొసైటీ, ఇక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళందరూ కూడా మనకి వశిష్ఠ గౌతమికి ఫుల్ సపోర్ట్ చేస్తారండి. మరి దీన్ని అనుకూలంగా మేము ముందుకు తీసుకెళ్తామండి. ఇంకా చాలామంది ఇంకా మాస్టర్స్ ఉన్నారు. అందరూ కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి. ఒకసారి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారు మన సంగిశెట్టి సీన్ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 982 గ్రామాలు ఉన్నాయండి. 982 గ్రామాలని మేము 7 ప్రాజెక్టుల కింద విభజించాం. 7 ప్రాజెక్టులు 108 చొప్పున విభజించి ప్రతిదానికి ఒక పేరు పెట్టుకుని ఒక యజ్ఞంలా చేస్తున్నామండి. త్వరలో ఆ యజ్ఞాలన్నీ పూర్తి చేసుకుని 982 గ్రామాల్లో 980 ధ్యాన మందిరాలు రావాలని లక్ష్యంతో పనిచేస్తున్నామండి మా టీం అందరూ. మీరంతా కూడా మాకు సపోర్ట్ చేయాలని ఏ రోజు ఖాళీ ఉండదండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
ప్రతి ఒక్కరు ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటారు. ఏదో పక్కన శాకాహార ర్యాలీలు అలాగే 108 ప్రాజెక్టులు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయండి. ఓకే, మీరందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈస్ట్ గోదావరిని అన్ని చోట్ల ఉన్న గ్రామాలన్నీ 108 పెట్టుకుని అన్ని చోట్ల ధ్యాన మందిరాలు రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. ముందుగా బ్రహ్మరుస్ పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతాభావం చెప్పుకుంటూ, మరి అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేది 108 శివాలయ యజ్ఞం అనేది ప్రస్తుతానికి జరుగుతున్నాయండి. అలాగే అన్నవరం జరుగుతుంది, మన సీని గారు చేస్తున్నారు. అలాగే ద్రాక్షారామం భీమకండ జరుగుతుంది ఆల్రెడీ 108 శివాలయాలు. మరి ప్రతి చోటన కూడా ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అలాగే మరి కానవరం సీని గారు కూడా 108 పిరమిడ్ల ప్రాజెక్టు కూడా చేస్తున్నారు. గోదావరి మరి విధానంలో కూడా మోహన్ గారు కూడా చేస్తున్నారు 108. అంటే డొక్కా సీతమ్మ గారిది మరి ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్. అది కూడా ఫస్ట్ కూడా కోనసీమ ప్రాజెక్టు మొదలుపెట్టింది డొక్కా సీతమ్మ గారి కాడి నుంచి మొదలుపెట్టేవండి. మరి అదే వెంకట మేము పలివిలి సీని గారు, రామారావు గారు, మరి పిఠాపురం నుంచి మరి చిత్రాడ సీని గారు, మరి చాలామంది అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మరి అదే విధంగా కూడా బాలయేశ్వర పిరమిడ్ ముమ్మడివరం బాలయేశ్వర అక్కడ 108 శివాలయ 108 పిరమిడ్లు రావాలని ప్రతి ఇంటింటికి పాంప్లెట్ పంచిపెట్టి 108 మరి యజ్ఞం కూడా మొదలు పెడుతున్నాం త్వరలో. అలాగే ప్రతి చోట కూడా అండి ఎక్కడైతే ఇప్పుడు ప్రాజెక్టులు అనుకున్నాం అన్నీ కూడా చేయటం జరుగుతుంది. అందుచేత ఏ ఒక్కరు కూడా అసలు ఇంటికాడ ఉండకుండా ప్రాజెక్ట్ మొదలు పెడితే చాలు వందలాది మంది వచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటింటికి ఎక్కడైతే ధ్యానం అందలేదో అక్కడ ధ్యానాన్ని అందజేయాలని పాంప్లెట్లు పంచిపెడుతూ ఎంతో అద్భుతంగా ప్రాజెక్టులు జరుగుతున్నాయి. కాబట్టి మరి అదే విధంగా కూడా పత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. జై పత్రిజీ. మరి అలాగే శ్రీరంగపట్నం మరి రామకృష్ణ గారు కూడా మాట్లాడతారు. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మాది కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా, శ్రీరంగపట్నం గ్రామం. మరి కానవరం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ 108 గ్రామాల మహాయజ్ఞాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎన్నో చోట్ల 108 గ్రామాల యజ్ఞం అనేది ప్రారంభించబడింది. మరి ఒక మండలం పూర్తి చేసాం. ఇంకా జనవరి 20 నుంచి మిగతా మండలాలు 108 గ్రామాలు కూడా పూర్తి చేసి ప్రతి గ్రామాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి ఒక పిరమిడ్ రావాలి, ఒక అద్భుతమైన అక్కడ ధ్యాన కమిటీలు ఏర్పడాలనే ఉద్దేశంతో చేస్తున్నామండి. ఇప్పుడు మళ్ళా ఇది అయిపోయిన వెంటనే మేము ఏజెన్సీ గ్రామాలు కూడా వెళ్ళి అందరికీ కూడా ధ్యానాన్ని పరిచయం చేసి అక్కడ కూడా శాకాహారాన్ని ధ్యానాన్ని అందించాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డొక్కా సీతమ్మ గారి గురించి ఒకసారి. ముందుగా పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే మాస్టర్స్ అందరూ మాట్లాడారు, నేను పచ్చంగా మాట్లాడటానికి ఏముండదు. డొక్కా సీతమ్మ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అన్నదానానికే నిదర్శన. అలాగా కోనసీమ ప్రాజెక్ట్ అని చెప్పేసి 108 గ్రామాలు అని చెప్పేసి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో. అలాగే మరి వశిష్ఠ గౌతమి పేరవరానికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. గోదావరిలో స్థానం, అరిటాకులో భోజనం, పిరమిడ్లో ధ్యానం. అందరూ ఉగాది వేడుకలకు వస్తున్నారు కదా, ఇదే పిలుపు, ఇదే ఆహ్వానం మీ అందరికీ. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మాది ఈస్ట్ గోదావరి రాజానగరం 108 గ్రామాల ప్రాజెక్టులో ప్రతి ఇంటికి ధ్యానం అందిస్తున్నాం. ఈ మధ్యన ఓషో ధ్యాన ఆశ్రమంలో 3 రోజులు ధ్యాన యజ్ఞం చేయటం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరిలో ప్రతి చోట 3 రోజులు 1 రోజు ధ్యాన యజ్ఞాలు మరి ప్లాన్ చేస్తున్నామండి. ఇంత అద్భుతంగా సహకరించిన ఈస్ట్ గోదావరి మాస్టర్స్కు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి.
ముందుగా మన గురుగారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ప్రపంచ ధ్యానులందరినీ ఒకే దిక్కుగా తీసుకొచ్చిన కట్టాల సభ్యులందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో చాలా అద్భుతంగా వర్క్ జరుగుతున్నాయండి. ఎక్కడైనా యజ్ఞాలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడ జరిగినా తూర్పుగోదావరి నుంచే ముందే ఉంటారండి. ఒకసారి మా తూర్పుగోదావరి మాస్టర్లు అందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ అండి. ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒకసారి థ్యాంక్ యూ మోహన్, చాలా షార్ట్ టైంలో క్లోజ్ చేసినందుకు. జ్ఞానమిత్రులందరికీ ఆత్మాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడంకు అనంతకోటి ప్రణామములు తెలియజేసుకుంటూ, పత్రి సారు అద్భుతమైనటువంటి సంకల్పం చేశారు. ధ్యానాలయాలు, దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా ఉండాలని సార్ ఇచ్చిన సంకల్పాన్ని నేను ధ్యేయంగా తీసుకుని, మాది గొల్లవిల్లి గ్రామం, ఈస్ట్ గోదావరిలో గొల్లవిల్లి గ్రామం. ఆ గ్రామంలో నేను దేవాలయంలో, శివాలయంలో అర్చక స్వామిగా ఉంటాను. పత్రిసారి ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఆదర్శంగా తీసుకుని దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మారాలనేటువంటి సంకల్పంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతిరోజు ఒక్కొక్క ఆలయంలో సెంటర్గా తీసుకుని అక్కడికి ధ్యానమిత్రులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరికీ ధ్యానం నేర్పి, ధ్యానం ఎలా చేయాలో చెప్పి, శాకాహారం గురించి చెప్పి ఎంతోమంది మాస్టర్లు శాకాహారులుగా మారారు. ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన సాధనని కొనసాగిస్తూ దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా మార్చే ప్రయత్నంలో ఎంతో అద్భుతంగా మేము కొనసాగుతున్నామండి. మాస్టర్లందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నట్టు ఈ మహాయజ్ఞానికి ప్రణామాలు తెలుపుకుందారండి అందరూ. నా పేరు అనంతలక్ష్మి, వశిష్ఠ గౌతమి అనంతలక్ష్మి నా పేరు. ఎందుకంటే మరి ఎంతో అద్భుతమైన ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే నేను భాస్కర్ రెడ్డి సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన వర్క్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు సార్ ఒకటే చెప్పారు నాకు, మేడం నేను ఒక్క మనిషికి సింగిల్ ఫోన్ చేశానంటే 500 మంది మీటింగ్కి నాకు హాజరవుతారు మేడం అని చెప్పారు. అదే ఫాలో అవ్వాలండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మాస్టర్స్ అని మా వాళ్ళందరికీ నేను భాస్కర్ రెడ్డి సార్ గురించే చెప్తున్నాను. మరి ఫాలో అవ్వాలి వర్క్ చేయాలంటే. కాబట్టి ఎంత అద్భుతంగా జరుగుతుంది. మరి ఈస్ట్ గోదావరిలో, మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి శ్రీనివాస్ గారు 108 పిరమిడ్లు ప్రాజెక్టు పెట్టారు. మరి మా టీం అందరూ అద్భుతంగా జరుగుతుంది. 9 పిరమిడ్లు కంప్లీట్ అయినాయండి. 10వ పిరమిడ్ నిర్మాణం నేను స్లాబ్ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నిడదవల్లను 10వ పిరమిడ్ కంప్లీట్ అవుతుందండి. మరి ఆ 10వ పిరమిడ్ మహాశివరాత్రి రోజున 2 పిరమిడ్లు అండి. అర్ధనారీశ్వర తత్వ పిరమిడ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఆ ప్రారంభానికి మీ అందరినీ ఆహ్వానించుకుంటున్నాను. 2 నెలల 40 రోజుల్లో పిరమిడ్ కంప్లీట్ అయిపోతుందండి. మొన్న 23వ తారీఖున శంకుస్థాపన చేస్తాము. 23ని శంకుస్థాపన చేస్తే 3 నెలలు తిరగకుండానే పిరమిడ్ కంప్లీట్. మరి ఓపెనింగ్ చేసుకుంటాం. పత్రిసారి మహాశివరాత్రి రోజుని ఓపెనింగ్ చేసి అర్ధనారీశ్వర తత్వ పిరమిడ్ అని పేరు పెట్టున్నారు. పరమాత్మ పిరమిడ్, శక్తి పిరమిడ్ 2 పిరమిడ్లు అండి. మరి అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఈస్ట్ గోదావరిలో అద్భుతంగా వర్క్ జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. నేను ఒక్క నిమిషమే మాట్లాడతాను, దాంట్లో 50 సెకండ్లే. పత్రిజీ గారు చెప్పింది మనకి, ప్రతి మనిషి శాకాహారిగా మారాలి, ప్రతి గ్రామంలో పిరమిడ్ రావాలి. అదే పత్రిజీ గారు, ప్రతి గ్రామంలో పిరమిడ్ రావాలి. ఆ గ్రామంలో జనం అంతా ధ్యానం చేసుకోవాలి. శాకాహారాలు మా ఈస్ట్ గోదావరిలో అద్భుతంగా జరుగుతాయి. పత్రిజీ జయ హో. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. మేము ధ్యానం నేర్చుకుంది ఒక రాజశ్రమ నాన్నగారి వల్ల అయితే, ఈరోజు పత్రిజీ గారి వల్ల ఎంతో మేము అనుభవం చాలా నేర్చుకున్నాం. ఒక వస్తువు పోయినా అది తిరిగి ఎలా వస్తుంది అనేది ఈరోజు చాలా ఈ శక్తి స్థలంలో నిజమైంది. ఆ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా అద్భుతం అండి. మా ఊరు నుంచి 2 బస్సులు వేసుకుని వచ్చాం. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే స్కూల్కి వెళ్ళి కూడా బాగా చెప్తున్నాం మాస్టర్. థ్యాంక్ యూ. ముందుగా మన పత్రి దేవుడైన పత్రి సార్కి అలాగే పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామములు.
మా ఓం నమ శివాయ పిరమిడ్ ధ్యానం తరపున అందరికీ ఆత్మ ప్రణామములు. నా పేరు అనంత. మేము శ్రీరంగపట్నం నుంచి వచ్చాము. అందరికీ ఆత్మ ప్రణామములు.